బ్రేకింగ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తోపునాట కారణంగా భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తూ అగ్నిగుండం దాటడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. అక్కడ భక్తుల తోపులాట కారణంగా అగ్నిగుండంలో మిగిలిన భక్తులు పడిపోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తూ అగ్నిగుండం దాటడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అగ్నిగుండాన్ని పల్లకితో దాటే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? గాయపడిన భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రామలింగేశ్వర స్వామి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతి జాతర కూడా జాతర పూర్తయిన తర్వాతి ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. అగ్నిగుండాల కార్యక్రమంలో కూడా దేవుణ్ణి పల్లకిలో తీసుకొని కూడా ఆ నిప్పులపై కూడా నడుచుకుంటూ వెళ్తారు. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తొక్కిసలాట లాగా ఒక్కసారిగా కూడంతో కూడా తోపులాట జరిగి కూడా అందులో కొంతమంది పడిపోయినటువంటి ఘటన. వెంటనే అక్కడ స్థానికులు అప్రమత్తమై వెంటనే వారిని బయటికి తీసుకురాగలిగారు. వరుస ఘటనలు ఈ విధంగా జరుగుతున్నాయి. గతంలో మొన్న 4 రోజుల క్రితం కూడా మిర్యాలగూడలోని వేములపల్లి వద్ద ఈ జాతరలో ఇదే విధంగా చోటు చేసుకుంది. గతంలో చెరువుగట్టు అగ్నిగుండంలో కూడా ఇదే విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భక్తులందరూ కూడా నమ్మకం ఆ నిప్పులపై నడిస్తే, అగ్నిగుండాల్లో నిప్పులపై నడిస్తే కూడా ఆ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందులోనే భాగంగా కూడా ఉదయం జరుగుతున్నటువంటి ఆ మోత్కూరులోని రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల కార్యక్రమంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పాల్గొనడం జరిగింది. పల్లకి వెంట కూడా దేవుడు వెళ్తుంటే కూడా వంతా భక్తులు ఒక్కసారిగా వందలాది సంఖ్యలో కూడా మనం చూస్తున్నాం. బిజినెస్ చూస్తేనే అర్థమవుతుంది. వందలాది సంఖ్యలో కూడా ఒక్కసారిగా ఆ నిప్పులపై నడుచుకుంటూ వెళ్తుండగా కూడా అందులో పడిపోవడం జరిగింది. అందులో ఒక నలుగురికి కూడా గాయాలు కావడం జరిగింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎలాంటి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా వారికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు అగ్నిగుండాలు జరిగేటప్పుడు అక్కడ దేవస్థాన అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలాంటి వరుస జాతర మూమెంట్ లో కూడా ఎక్కడ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాల్లో పాల్గొన్నటువంటి సమయంలోనే ఇలాంటి ఘటనలు చాలా వరకు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ఒక్కసారిగా భక్తులంతా కూడా తోసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కొంతమంది అక్కడ పడిపోవడం జరిగింది. రోహిత్, రైట్. ఇప్పుడు ఆ గాయపడిన భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు? ఒక 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. వారికి ఆ స్వల్ప గాయాలు కావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నదో స్వామివారిని ముందుగా పల్లకిలో కూడా నడుచుకుంటూ వెళ్తారు. దాని వెనకాలనే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆ నిప్పులపై నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ క్రమంలో కూడా ఒక్కసారిగా పరిగెత్తున్నటువంటి క్రమంలో జారి పడిపోయినటువంటి ఘటనలో కూడా ఒక్కసారిగా అందులో పడిపోయినారు. ఆ పడిపోయినటువంటి క్రమంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పక్కన స్థానికులంతా కూడా వారిని లేపడం జరిగింది. పెద్ద ప్రమాదం అయితే తప్పినట్టే ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వరకు చూస్తాం. అగ్నిగుండాలు అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. జాతర రామలింగేశ్వర స్వామి జాతర
తర్వాతి రోజు ఈ అగ్నిగుండాలు కొనసాగుతాయి. అందులోనే భాగంగా కూడా స్వామివారి ఆ పల్లకిలో తీసుకొని కూడా నిప్పులపై నడుస్తున్నటువంటి క్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆ తోపులాటతో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఘటన Right. చోటు చేసుకుంది. ఎలాంటి పెను ప్రమాదం లేదు కానీ స్వల్ప గాయాలతో కూడా బయటపడడం జరిగింది. రైట్ రమేష్.